ప్రభుత్వం చెప్పినట్లుగానే రెండో విడత రైతు రుణమాఫీని ఈ రోజు చేయనుంది. కాసేపట్లో రెండో విడత రుణమాఫీ నగదు బదిలీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. అసెంబ్లీ ఆవరణలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదే సమయంలో వివిధ జిల్లాల్లో ఆ జిల్లా కలెక్టర్లు రైతులకు చెక్కులు పంపిణీ చేస్తారు. లక్షన్నరలోపు బకాయిలు ఉన్న సుమారు 7 లక్షల మంది రైతులకు ఇవాళ 6,500 కోట్లు విడుదల చేయనున్నారు. ₹1,00,000 వరకు ఈ నెల 18న రుణమాఫీ చేసిన ప్రభుత్వం లక్షన్నర కేటగిరీలో ఉన్న రైతులకు ఈ నెలాఖరులోపు రైతు రుణమాఫీ చేస్తామని ఆనాడే తెలిపారు. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణ చేపట్టింది. ఈ నెల 15న జీవో నంబర్ 567 జారీ చేసే నాటికే 10,000 కోట్లు సర్దుబాటు చేసింది. తొలి విడతలో 11.50 లక్షల మంది రైతులకు 6,099 కోట్లు విడుదల చేసింది. మిగిలిన నిధులకు తోడుగా ఈ నెల 23న 3,000 కోట్లు రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంది. దీంతో ఖజానాలో 7,000 కోట్ల వరకు పోగయ్యాయి. రెండో విడతకు ఈ నిధులు సరిపోతాయనే ఉద్దేశంతో ఇవాళ పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్లో డేటా ప్రాసెసింగ్ సమాచారం ప్రకారం 1,00,000-1,50,000 మధ్య అప్పున్న రైతులు సుమారు 7 లక్షల మంది ఉన్నారు. వారికి 6,500 కోట్లు సరిపోతాయని అంచనా వేశారు. 6,500 కోట్లకు సంబంధించిన బిల్లులను నిన్న సాయంత్రం ట్రెజరీకి సమర్పించారు. వ్యవసాయ శాఖ ప్రొసీడింగ్స్ ను కూడా జారీ చేసింది. రైతులు వారి ఖాతాలు జమ చేసే నిధుల వివరాలను ట్రెజరీకి అందజేసింది. ప్రభుత్వం చెప్పినట్లుగానే రెండో విడత రైతు రుణమాఫీని ఈ రోజు చేయనుంది. కాసేపట్లో రెండో విడత రుణమాఫీ నగదు బదిలీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ రెడ్డి తెలుసుకుందాం. సిద్ధార్థ, రెండో విడత రుణమాఫీకి సంబంధించి మరికొద్ది సేపట్లో లాంఛనంగా ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు కదా, ఏంటి వివరాలు మొత్తంగా? థ్యాంక్ యూ నవీన్. అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం కాసేపట్లో మొదలుగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో పాటు మంత్రులందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అసెంబ్లీలోనే ఈ వేదికను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచే ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. ఇంకా రెండో విడతలో 7 లక్షల మంది రైతులు ఉన్నారు. వీళ్ళ కోసం 6,191 కోట్లు నిన్న ట్రెజరీకి బదలాయింపు కూడా జరిగింది. వేదిక పైన 17 మంది రైతులకు సీఎం రేవంత్ రెడ్డి చెక్కులు ఇవ్వనున్నారు. ఇప్పటికే మొదటి విడతలో రుణమాఫీ జరిగింది. అక్కడ ₹1,00,000 వరకు రుణమాఫీ ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ జరిగింది. ఈ రోజు 1,00,000 నుంచి 1,50,000 వరకు రుణమాఫీ ఎవరికైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి రుణమాఫీ కార్యక్రమం అయిపోతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత 14వ తారీఖు మూడవ విడత రుణమాఫీ అవకాశం ఉంది. 2 లక్షల వరకు ఎవరికైతే రుణమాఫీ ఉందో వాటికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా అయిపోతుంది. ప్రభుత్వం చాలా రోజుల నుంచి 15వ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని పదే ప్రకటించుకుంటూ వచ్చింది. దాంట్లో భాగంగానే ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన సమయానికి రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక ఈ రుణమాఫీ కార్యక్రమం పూర్తిగా ముగిసిన తర్వాత దీనికి సంబంధించి ఒక విజయోత్సవ సభ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఎక్కడైతే రుణమాఫీ డిక్లేర్ చేశారు, వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుగా రుణమాఫీ డిక్లేర్ చేశారు. అదే వేదిక పైన ఈ సక్సెస్ సభ కూడా చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. దానికి చీఫ్ గెస్ట్ గా రాహుల్ గాంధీని పిలవాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక రుణమాఫీకి సంబంధించి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయో ప్రభుత్వం గమనించింది. ఈ టెక్నికల్ ఇష్యూస్ ని పరిష్కరించేందుకు ప్రతి బ్యాంకులో ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించారు. ఎవరికైతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో, టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉండి కూడా రుణమాఫీ రావట్లేదు, అక్కడ ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్ ని కలిస్తే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను పరిష్కరిస్తారని అధికారులు పేర్కొన్నారు. ఇక మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాల టీ బ్రేక్ సమయం ఉంటుంది. ఆ సమయంలో ఇక్కడ అసెంబ్లీ వద్ద ఏర్పాటు చేసినటువంటి వేదిక మీద రుణమాఫీకి సంబంధించినటువంటి రెండవ దఫా కార్యక్రమం మొదలుగా ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.